నమస్తే మేడం. నమస్తే అండి. ఏం పేరు? నా పేరు స్వర్ణ మంజుల. షాపు మీదే కదా? మాదే అండి. ఎప్పటి నుండి చేస్తున్నారు మేడం? మేము 28 సంవత్సరాల నుండి షాప్ నడుపుతున్నాం. ఎట్లా నడుస్తుంది బిజినెస్? ఎట్లా నడుస్తుంది? బిజినెస్ కుంటుపడ్డదండి. బిజినెస్ అయితే లేదు మాకు. కనీసం బ్యాంకుకి ఇస్తే వెళ్ళడం కూడా కష్టం ఉన్నది. రేట్లు బాగా పెరిగినాయని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. నిత్యావసర సరుకుల రేట్లు పెరిగినాయి, ఇబ్బంది అయితే. సరుకులు పెరగడం అనేది అది తప్పండి. ఏ ప్రభుత్వం ఉన్నా సరుకులు అనేది కామన్ గా పెరుగుతూనే ఉంటాయి. కాకుంటే జనాలల్లో ఎక్కువ డీమార్ట్లు ఆ మాటలు ఈ మాటలు అనేసి మాకు దెబ్బ వచ్చింది. నిత్యావసర సరుకులు పెరగడం అనేది ఏం లేదు. కొన్ని తగ్గినాయి అట్లా అనుకుంటే, మరి కొన్ని పెరిగినాయి. ఇక ప్రభుత్వాన్ని బట్టి ఉండదు ఇది పెరగడం తగ్గడం అనేది. అది ఒక అపోహ నా దృష్టిలోనైతే. సరే, మరి ఎన్టీఆర్ ఉన్నప్పుడు రేట్లు ఇప్పుడు ఉంటాయా అండి? కాలం మారింది కదా. ఇప్పుడు అప్పుడు ఎకరం ఎంత ఉండే? 1,00,000 ఉండే, ఇప్పుడు 1,00,00,000 అయింది. మరి అది పెరిగింది అన్నారేందండి? సామాన్లు పెరిగినాయి అంటారు కానీ మేము ఒక 10 గజాల జాగ కొనుక్కుందామంటే ఇప్పుడు కోట్లలో వలుకుతాను. మరి అది పెరిగిందని చెప్పరు. అందులో లాభాలు ఎక్కువ. ఒక కోటికి కొన్నారంటే దాన్ని 2 కోట్లకు అమ్ముతాను. అది లాభం కాదు. మేము పప్పు మీద ఉప్పు మీద తీసుకునేది రూపాయే లాభంగా కనిపిస్తుంది జనానికి. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? సామాన్యుల ప్రజలు ఆలోచించేది ఏంటంటే మధ్య దళారుల దగ్గర మోసపోకుండా నిత్యావసర సరుకుల దగ్గర 1 రూపాయి తీసుకొని బ్రతికి. ఇప్పుడు మేము ఎన్ని కోట్లు సంపాదించినాం జనానికి తెలుసు, మా కస్టమర్లకు తెలుసు. అదే మధ్యవర్తి దళాలు చేసిన వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించి ఎన్ని బిల్డింగ్లు కట్టినరో కూడా తెలుసు. మరి నిత్యావసర సరుకులు పెరగడం అనేది ఏందండి? అది చెప్పండి. సూపర్ మార్కెట్ లకు పోతేనేమో ఉన్న రేటుకి తీసుకుంటారు, ఇక్కడికి వచ్చి బేరం ఆడతారు. మొన్న డిమార్ట్ లా గోల్మాల్ జరిగిందంట, తూకం తేడా వచ్చింది. అదే మేము తూకం తేడా పోయి వెంటనే వస్తారు, అక్కడికి పోయి అడగగలుగుతారా? కొబ్బరికాయ కొనుక్కొని పోతారు, ఇంటికాడ మురిగిపోయిందని తెచ్చి వాపస్ ఇస్తారు. అక్కడైతే ఇస్తారా? 11 రూపాయలు అయింది, 26 రూపాయలు అయింది, 20 రూపాయలు తెచ్చినాం, 6 రూపాయల తర్వాత ఇవ్వండి అంటే ఒప్పుకుంటాం మేము. అక్కడ ఒప్పుకుంటారా? సమాజంలో మీరే, మీ విలేకరులే, మీ న్యూస్, మీ సంస్థలే మార్పు తేవాలే సమాజంలో. గవర్నమెంట్ను అనడం అనేది ఏం లేదు. ఎవరున్నా ఎక్కడ గొంగలు అక్కడే. కాకుంటే కొన్ని ప్రభుత్వాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు మహిళలకు లోన్లు ఇస్తున్నారు. మహిళా ఇప్పుడు అదే అనుకున్నా. ఇప్పుడు షాప్ పెట్టుకున్నారు, ఏమైనా లోన్లు ఏమైనా తీసుకున్నారా? ఎట్లా? మాకు లోన్ ఉందండి. మాకైతే మహిళా శక్తి లోన్ ఉంది మాకు. ఇప్పుడు మేము దాన్ని రిన్యువల్ కూడా చేసుకోబోతున్నాం. ప్రతి ఇంటికి ఉన్నదండి ప్రతి మహిళకు ఉన్నది లోను. టీఆర్ఎస్ లో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అనడం కానీ, వాళ్ళకు మహిళా సంఘాల నుండి లోన్లు కావచ్చు, అదేవిధంగా పథకాలు కొన్ని అమలు చేయడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో మరి అమలు విషయంలో ఎట్లుంది మేడం? అమలు విషయం అంటే ఇప్పుడు మాట అన్నంత ఈజీగా ఆచరణ ఉండదు, టైం పడుతుంది కదా అండి. దేనికైనా చూద్దాం, వెయిట్ చేద్దాం. ఏదైనా కీడించి మేలంచాలంటారు. ప్రభుత్వానికి అవకాశం ఇస్తే చేస్తారు కావచ్చు. ఒక్కసారి కోటీశ్వర్లు అవ్వమంటే అది ముంచడం అన్నా కావాలి, తేలడం అన్నా కావాలి. ఏకైకి కోటీశ్వర్లు అమ్మంటే కాలేదు. ఇప్పుడు నేను 10,000 అని అమ్మే దుకాణము నన్ను 1,00,000 అమ్ముతే నేనైతే కావచ్చు కోటీశ్వరులు. పుట్టెట్టుగా ఎట్లయితామండి? అది నా అభిప్రాయం. అయితే కష్టపడాలి, కోటీశ్వరులం కావాలి. వాళ్ళెవరో మనల్ని కోటీశ్వరులు చేస్తారనేది ఆశ పెట్టుకోవడం కాదు. మనకి ఇచ్చిన లోన్లను మనం ఉపయోగించి దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకొని మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని మనం కోటీశ్వరులం కావాలి. సో మరి మేడం, ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పాలించారు. సో మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు. సో ఎట్లా ఉంది ఇక్కడ పాలన? ఎట్లా నడుస్తూ ఉంది? అప్పుడు ఇప్పుడు ఒకటే లాగున్నది. ఎందుకంటే తనే మళ్ళీ అందులో నుండి ఇంట్లోకి వచ్చిండు కదా. తన అభివృద్ధి అయితే బాగానే ఉంటది. ఓకే, ప్రజల అభివృద్ధి కోసమే నేను పార్టీ మారడం జరిగిందని కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు. సో మరి నిజమే అంటారా? అది పెద్దల అభిప్రాయం కావచ్చు, మా మహిళలకు అంత అవగాహన ఉంటుంది. స్థానికంగా మీరు అంటే చూస్తున్నారు, అభివృద్ధి ఏమైనా మార్పు ఏమైనా కనిపిస్తుందా? ఉన్నది అంటున్నారు జనం అయితే. సో మరి మహిళల సంగతి ఏంటి మేడం? అంటే బతుకమ్మ పండుగ వస్తూ ఉంది. సో మహిళలకి ప్రతి బతుకమ్మ సారికి బతుకమ్మ చీరలు కావచ్చు, పథకాలు కావచ్చు, కొత్తవి ఏర్పాటు చేస్తూ ఉంటారు ప్రభుత్వం. సో మరి ఈసారి ఏమైనా జరుగుతుంది అట్లా? చీరలు ఇవ్వడం అనేది అంటే ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. ఇస్తామని టీవీలో న్యూస్ అయితే వస్తుంది. ఆ చీర ఇవ్వడం కాదండి, ఆ చీరలు పక్క పెడితే ఆ కోట్ల పైసలు పేదలకు ఉపయోగించమని చెప్తాను నేనైతే. ఆ చీర ఎవరన్నా కట్టుకుంటారా అండి? ఈ ప్రభుత్వం ఇచ్చినా కట్టరు, ఆ ప్రభుత్వం ఇచ్చినా కట్టరు. జనానికి చిన్న ఆశలు పెట్టి డబ్బును వేస్ట్ చేయకుండా వాటిని ఇప్పుడు 1,00,000 చీరలు ఇచ్చిండ్రు. 1,00,000 చీరల పైసలు ఒక 100 కుటుంబాలను ఆదుకోమని చెప్పండి. గంతే నేను అనేది అయితే ఒక్కటే. అభివృద్ధి చేయండి, వృధా చేయడం కంటే అభివృద్ధి చేయండి అని కోరుకుంటాను నేనైతే. ఇది
మరి వాళ్ళకు కోపం వస్తాయి కావచ్చు కానీ నా మంచి మాట కదా. అది 1,00,000 చీరలు వంచే బదులు ఆ 1,00,000 చీరలకు అయ్యే పైసలు ఊర్లో ఒక్క 10 మంది పేదోళ్ళకు పెట్టుబడి పెట్టి వాళ్ళకి వ్యాపారాలు అందిస్తే బాగుంటదని నా ఉద్దేశం అంతే. అంటే ఇప్పుడు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అన్నిట్లో అన్ని నియోజకవర్గాలలో బై ఎలక్షన్ వస్తుంది అని చెప్పేసి కొంచెం ప్రచారం నడుస్తూ ఉంది. నిజంగా మన ఎన్నికలు వస్తాయి సో ఎట్లా ఉంటుంది మరి స్టేషన్ గన్పూర్లో మీరు చూస్తున్న దాని ప్రకారం ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? అంత ఇక ఎప్పుడైనా పార్టీలు మారుతాండ్రు కదా అండి. ఇంట్లో ఉన్న వాళ్ళు అందులో పోతాండ్రు, అందులో ఉన్న వాళ్ళు ఇంట్లో పోతాండ్రు. కొత్త వ్యక్తి ఎవరన్నా వస్తే మరి వాళ్ళని పెట్టుకుందాం కానీ ఇప్పుడు ఇండ్లు ఉంటారు, మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి రాగానే వీళ్ళే అందులోకి వెళ్తారు. వ్యక్తిపరంగా మంచోడు కావాలి మనకు, పార్టీ అనేది ముఖ్యం అనిపిస్తలేదు నాకు. ఇప్పుడు మోడీ ఉన్నాడంటే వ్యక్తిపరంగా మంచోడు ఆయన. ఆ మోడీ ఎక్కడున్నా గెలుస్తాడు, నా ఉద్దేశం అయితే అది. వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ పోటీ చేస్తారు కదా వాళ్ళ. మోడీ అని పేరు పెట్టిన నేను, అలాంటి పేరు తెచ్చుకోమను రాజకీయ నాయకులను. అలాంటి పేరు తెచ్చుకుంటే ఏ పార్టీలు ఉన్నా గెలుస్తారు, ఏ పార్టీలు ఉండకపోయినా గెలుస్తారు అంతే. పార్టీల పరంగా మరి స్టేషన్ గన్పూర్ లో మీరు పార్టీల పరంగా అంత అవగాహన లేదండి. నేను ఒక గృహిణిని కాబట్టి నా ఫ్యామిలీ మట్టుకే నాకు అవగాహన ఉంటుంది అంతే. థ్యాంక్ యూ, వెల్కమ్.